నమస్తే మిత్రులారా. 71 రోజుల గో ఉద్యమంలో ఈరోజు 65వ రోజు. ఒక ఊర్లో కేవలం 5 ఆవులే ఉంటే ఏం జరుగుతుంది? ఒక ఊర్లో 5 ఆవులున్నా కూడా చాలా మార్పొస్తుంది. ఆ 5 ఆవులే పాలిస్తాయి ఆ ఊర్లో. అవసరం ఉన్న చిన్న పిల్లలకి, పెద్దవారికి వాటి ద్వారా పాలు లభిస్తాయి. పంటలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. ఆ ఎరువుతో పండించిన పంటలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కుటుంబంలో ఆరోగ్యం బాగుంటే ఆర్థికంగా కూడా బాగుంటారు. కొన్ని కుటుంబాలకి గోవు చిన్న ఆదాయ మార్గం అవుతుంది. చిన్న ప్రయత్నమే ఒక గ్రామ జీవనాన్ని మార్చగలదు మిత్రులారా. ఎందరికో జీవనోపాధి ఇస్తుంది. గోమయంతో ఎన్నో రకాల ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు. 150 ప్రోడక్ట్స్ ప్రత్యక్షంగా నేను చేస్తున్నాను. ఇంకా 250 ప్రోడక్ట్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక చిన్న ప్రయత్నము గ్రామ జీవనాన్నే మార్చగలదు. ఒక ఊరు 5 ఆవులు కాపాడితే ఆ ఊరు బలంగా నిలుస్తుంది. ఒక ఆవు యొక్క దూడను కాపాడితే ఒక తరం బలంగా నిలుస్తుంది. అందుకే నేనంటాను, ఒక ఆవు ఒక కుటుంబ భవిష్యత్తు. 5 ఆవులు ఈ సంవత్సరం గ్రామంలో వస్తే అవి వచ్చే సంవత్సరం కల్లా 10 కావచ్చు. మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా 20 అయ్యే అవకాశం ఉంటుంది. పెద్ద ఆవు పిల్లల్నిస్తుంది, చిన్న ఆవులు పిల్లల్నిస్తాయి తర్వాత. అలా 3 ఏళ్లలో, 4 ఏళ్లలో 30, 40 కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ గోవుల ద్వారా ఆ గ్రామము సస్యశ్యామలమవుతుంది. అందరి ఆరోగ్యము బాగుంటుంది. మంచి గాలి, మంచి నీరు, మంచి వాతావరణము అందరికీ లభిస్తుంది. ఒక గోవు ద్వారా మాత్రమే ఇది సాధ్యం. అందుకే ఒక ఊర్లో కేవలం 5 ఆవులు ఉన్నా సరే ఆ గ్రామం మొత్తము కాపాడబడుతుంది. సో మీరు తప్పకుండా ఆవుని ఇంటికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయగలరు. కనీసము ఆవులు ఉన్న వారికి సపోర్ట్ అయినా చేయగలరు. అప్పుడే ఆవు బ్రతకగలుగుతుంది. ఇది నిజం కదా ఫ్రెండ్స్? ఏమంటారు మరి మీరు? ఒక ఊర్లో 5 ఆవులు వస్తే ఎంత మార్పు వస్తుందో చూడండి.